ప్రతిరోజూ ఉదయం లేవగానే పోర్ట్ఫోలియో అంతా ఎర్రగా కనిపిస్తోందా? ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థంకాక కొంచెం ఆందోళనగా ఉందా? ఆ ఫీలింగ్ చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్లో ఇప్పుడుంది. అయితే ఈరోజు మనం ఈ భయాన్ని డేటాతో ఎదుర్కోబోతున్నాం. ఒకవైపు చూస్తే మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మకాలు, మరోవైపేమో అంతర్జాతీయంగా టెన్షన్స్, ఇవన్నీ మనల్ని కలవరపెడుతున్నాయి కదా. అయితే ఈ గందరగోళంలో మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ప్రతిరోజూ మన ఫోన్లకు వచ్చే మెసేజ్లు చూడండి, న్యూస్ హెడ్లైన్స్ చూడండి. అమ్మేయండి అమ్మేయండి అని అరుస్తున్నట్టే ఉంటాయి. ప్రపంచం అంతమైపోతుంది, ఎకానమీ కూలిపోతుందని భయపడుతుంటాయి. సరే, ఒక పంచేద్దాం. ఆ భయాన్ని కాసేపు పక్కన పెట్టి గడిచిన 45 ఏళ్ల డేటా అసలు ఏం చెప్తుందో చూద్దాం. మనం వాట్సాప్ ఫార్వర్డ్స్ల గురించి కాదు, వాస్తవాల గురించి మాట్లాడదాం. సరే, ఇప్పుడు భయం నుండి వాస్తవాల్లోకి వెళ్దాం. అసలు చరిత్ర ఏం చూపిస్తుంది? ఫేమస్ ఇన్వెస్టర్లు చేసిన రీసెర్చ్ ప్రకారం గ్లోబల్గా మన దేశంలో జరిగిన పెద్ద పెద్ద యుద్ధాలు స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపాయో ఒకసారి విశ్లేషిద్దాం. ఈ అనాలిసిస్ 1980ల నుంచి మొదలవుతుంది. ఈ టైమ్లైన్ చూస్తేనే మనకర్థమవుతుంది మనం గతంలో కూడా ఇలాంటి ఎన్నో పెద్ద సంక్షోభాలను చూశామని. మరి ప్రతి సంక్షోభంలో మార్కెట్ ఎలా స్పందించిందో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటగా 1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం. ఇది 1-2 రోజులు కాదు, ఏకంగా 8 సంవత్సరాలు సాగింది. ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి, లక్షల మంది చనిపోయారు. ఆ టైంలో ప్రపంచం మొత్తం ఒక రకమైన పానిక్లో ఉంది. కాని ఇక్కడే ఉంది అసలు ఆశ్చర్యం. యుద్ధం మొదలైన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత మార్కెట్ ఏకంగా 53% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఆలోచించండి, ఒకవైపు యుద్ధం నడుస్తూనే ఉన్నా మార్కెట్ దాని అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఎందుకంటే మార్కెట్లు బాంబుల సంఖ్యను లెక్కపెట్టవు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని మాత్రమే చూస్తాయి. సరే, ఇప్పుడు 1991 గల్ఫ్ యుద్ధం చూద్దాం. అమెరికా ఇరాక్పై దాడి చేసింది. మళ్లీ అదే కథ. ముడి చమురు ధరలు పెరిగాయి, ప్రపంచమంతా భయం. కాని ఇక్కడ కూడా సరిగ్గా 1 సంవత్సరం తర్వాత చూస్తే మార్కెట్ 65% పెరిగింది. ఈ ప్యాటర్న్ మనకు చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తోంది కదా. ఇక మన దేశ విషయానికొద్దాం. 1999 కార్గిల్ యుద్ధం మనలో చాలామందికి గుర్తే ఉంటుంది. 2 అణుశక్తి దేశాలు ముఖాముఖి తలపడ్డాయి. దేశంలో ఎంతో టెన్షన్, చాలా ఎమోషనల్ అట్మాస్ఫియర్. ప్రజలంతా భయంతో డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. కానీ కార్గిల్ యుద్ధం మొదలైన 6 నెలల తర్వాత మన స్టాక్ మార్కెట్ 25% పెరిగింది. ఆశ్చర్యంగా ఉంది కదా. యుద్ధం జరుగుతున్న ఆ 50 రోజుల్లో కూడా మార్కెట్ పాజిటివ్గానే ఉంది. ఇక అన్నింటికన్నా ఎక్స్ట్రీమ్ ఉదాహరణ 2008. ఒకవైపు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, మార్కెట్ కుప్పకూలుతోంది. మరోవైపు 26/11 ముంబై దాడులు, దేశమంతా భయంలో ఉంది. ఆ సమయంలో మార్కెట్ దాదాపు 60% పడిపోయింది. కాని ఇక్కడ నమ్మలేని విషయమేంటంటే ఆ భయంకరమైన దాడి జరిగిన తరువాత మార్కెట్ పడిన లోయెస్ట్ పాయింట్ నుంచి కేవలం ఒకే 1 సంవత్సరంలో 90% పెరిగింది. అవును, మీరు విన్నది కరెక్టే, 90%. సో ఈ మొత్తం డేటాను చూశాక మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? చాలా సింపుల్. యుద్ధాలనేవి మార్కెట్కి చిన్న స్పీడ్ బ్రేకర్లు మాత్రమే, రోడ్ బ్లాక్లు కాదు. మొదట్లో వచ్చే పానిక్, ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్మకాలు, ఇవన్నీ టెంపరరీ. మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటుంది, అది దాని నైజం. కానీ మన లాంగ్ టర్మ్ బుల్రన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఓకే, చాలామందికి ఇప్పుడొక డౌట్ రావచ్చు. అదంతా గతం కదా, కానీ ఈసారి పరిస్థితి వేరు అని. ఇది నిజమేనా? ఒకసారి పాత భారతదేశంతో పోలిస్తే నేటి భారతదేశం ఎంత బలంగా ఉందో చూద్దాం. 90ల్లో చూడండి, చిన్న ఆయిల్ ప్రైస్ షాక్ వస్తే చాలు మన ఎకానమీ మొత్తం అల్లకల్లోలమయ్యేది. కాని ఈరోజు మన దగ్గర భారీ ఫారెక్స్ నిల్వలున్నాయి. అంతేకాదు, గత 5 ఏళ్లలో ఫారెన్ ఇన్వెస్టర్స్ లక్షల కోట్లు అమ్మేసినా మన మార్కెట్ డబుల్ అయింది. ఎలా? దానికి కారణం మన దేశీయ రీటైల్ ఇన్వెస్టర్లు, వాళ్ల ఎస్ఐపీల పవరే మార్కెట్ను అంత బలంగా నిలబెట్టింది. అన్నట్టు ఈ అనిశ్చితి, ఈ సెంటిమెంట్ మార్పులు కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం కాదు, కొత్త ఎసెట్ క్లాసులలో కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు క్రిప్టో మార్కెట్ని ఒకసారి క్విక్గా చూస్తే అక్కడ కూడా సెంటిమెంట్ ఎంత వేగంగా మార్కెట్లను ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది.
బిట్కాయిన్ లాంటి అసెట్స్ కూడా కొన్ని ముఖ్యమైన ప్రైస్ లెవెల్స్కు చేరుకున్నప్పుడు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మారి షార్ట్ టర్మ్లో ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఏ మార్కెట్లోనైనా జరిగేదే. అయితే మన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇలాంటి షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి? దీనికే మనకు ఒక డిసిప్లిన్డ్ ప్లాన్ కావాలి. సరే, ఇంత విశ్లేషణ తర్వాత ఒక రీటైల్ ఇన్వెస్టర్గా ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మార్కెట్ లెజెండ్స్ చెప్పిన కొన్ని సింపుల్ రూల్స్ చూద్దాం. ఈ 4 రూల్స్ చాలా ముఖ్యం. నంబర్ 1, భయపడి మంచి క్వాలిటీ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ను అమ్మేయొద్దు. నంబర్ 2, అప్పు చేసి ట్రేడింగ్ అస్సలు చేయొద్దు. నంబర్ 3, రోజంతా టీవీలో ఫోన్లో ఆ నెగటివ్ న్యూస్ చూడటం ఆపండి. అండ్ ఫైనలీ నంబర్ 4, మార్కెట్ పడినప్పుడు మీ దగ్గరున్న ఎక్స్ట్రా డబ్బును సిస్టమాటిక్గా అంటే విడతల వారీగా ఇన్వెస్ట్ చేయండి. ఇండియన్ మార్కెట్ గ్రోత్ స్టోరీ మీద రాకేష్ జుంఝున్వాలాకి అపారమైన నమ్మకముండేది. ఆయనెప్పుడూ ఒక మాట అనేవారు, ద మదర్ ఆఫ్ ఆల్ బుల్ మార్కెట్స్ ఇస్ యెట్ టు కమ్ అని. అంటే భారతదేశపు అసలైన అతిపెద్ద బుల్ మార్కెట్ ఇంకా మొదలే కాలేదని. ఇది మనల్ని ఫైనల్గా ఒక పవర్ఫుల్ కాన్సెప్టుకు తీసుకొస్తుంది. అదే నమ్మకం మరియు లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ అనే అద్భుతం. ఒక సింపుల్ లెక్క చూద్దాం. మీ 30 ఏళ్ల కెరియర్లో మీ పోర్ట్ఫోలియో ప్రతి 3 సంవత్సరాలకు డబల్ అయితే మీరు మొదట పెట్టిన పెట్టుబడి 1000 రెట్లు పెరుగుతుంది. ఆలోచించండి, ఇదే కాంపౌండింగ్ పవర్. మరో మార్కెట్ లెజెండ్ రమేష్ దమానీ చెప్పినట్టు కాంపౌండింగ్ అనేది ప్రపంచంలో 8వ వింత. ఒక రీటైల్ ఇన్వెస్టర్ చేయాల్సిందల్లా మంచి క్వాలిటీ బిజినెస్ల్లో ఇన్వెస్ట్ చేసి దానికి టైం ఇవ్వడమే. ఓపిక, అదే ఇక్కడ మన బెస్ట్ ఫ్రెండ్. సో రాబోయే రోజుల్లో మనం ఏఐ రెవల్యూషన్ చూడొచ్చు, కొత్త గొడవలు చూడొచ్చు. కానీ చరిత్ర మనకొకటి నేర్పింది, మానవత్వం ఎప్పుడూ ఒక దారిని కనుక్కుంటుంది. ఈ జర్నీలో భయం మీ నిర్ణయాలను కంట్రోల్ చేస్తుందా, లేక డేటా, నమ్మకం మీకు దారి చూపిస్తాయా? భయం ఎదురైనప్పుడు మీ నమ్మకానికి ఆధారమేమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.